నమస్తే, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. మరి అటువంటి మహాభాగ్యం మన పెరట్లోనే ఔషధ మొక్కల రూపంలోనే ఉన్నాయి. మరి ఆ ఔషధ మొక్కల్ని ఆహారంగా ఏ విధంగా తీసుకోవాలి, అది మన ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడతాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు నేను వచ్చేసాను హైదరాబాద్ శంకర్పల్లిలో ఉన్న ప్రగతి రిసార్ట్స్కి. సో ఇవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రగతి రిసార్ట్స్ చైర్పర్సన్ డాక్టర్ జీబీకే రావు గారు. వెళ్దాం రండి. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫస్ట్ క్లాస్. పెరటి రుచుల కార్యక్రమానికి మీకు స్వాగతం సార్. థ్యాంక్ యూ సార్. లాస్ట్ టైం మన ఆరోగ్యాన్ని కాపాడి ఎన్నో రకాల ఔషధ మొక్కల్ని పరిచయం చేశారు. మరి ఈ రోజు వాటి ఉపయోగాలు తెలియజేస్తారా సార్? తప్పకుండా అమ్మా, ఈజ్ గ్రేట్ ప్లెజర్. మనకి లక్ష్మీ నారాయణులని మనకి తెలుసు. శివుడు ఈ సృష్టినంతా బ్రహ్మ ద్వారా చేయించి పాలన కోసం విష్ణువుని పెట్టారు. అప్పుడు విష్ణువు ఏం చేశారు? తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఏంటి ఈ పాలన, ఇంత సృష్టిని ఎలా పాలన చేయాలి. పాలన అంటే వారికి ముందేంటి ఆరోగ్యం. అవును. తర్వాత ఆరోగ్యంతో ఈ మానవుడికి కావాల్సింది ఏది, ఎలా ఆధ్యాత్మిక స్థితి ఎలా వస్తుంది, ముక్తి జీవన్ముక్తి ఎలా వస్తుంది అనే దాంట్లో మొట్టమొదట ఆహారం ఎలాంటిది ఉండాలనే దాంట్లో వారు తపస్సు కూర్చుంటే అర్ధనారీ ఎట్లాగో ఈమెకి లక్ష్మి విష్ణువుకి భర్త ఏదైనా చేస్తున్నప్పుడు సహకారం భారీ చేయాలి. లేకపోతే అర్ధపుణ్యం ఎందుకు వస్తుంది? రాదు కదా. అర్ధపుణ్యం రావాలంటే ఆమె తపస్సు చేయటం మొదలుపెట్టింది. ఏది ఇస్తే వీరికి వాడిని సంకల్పం అంటే విష్ణుది శివలింగానికి పూజించాలి. అది శివలింగాన్ని పూజిస్తే నాకు ఆ తపస్సులో ఎలా సృష్టిని పాలన చేయటం నాకు శక్తి వస్తుంది అనేది ఇది. మరి అమ్మవారు తపస్సులో కుడి చేతమ్మటే బెల్వ వచ్చేసింది. చెట్టు, బెల్వ చెట్టు. ఆ బెల్వ చెట్టు యొక్క అంతకంటే పవిత్రమైన వృక్షం లేదు. దాన్నే మారేడు అంటాం. దాన్నే శ్రీ వృక్షం కూడా అంటాం. శ్రీ అంటే మహాలక్ష్మి. శ్రీ చెట్టు అది ఆమె చేతి నుంచి వచ్చింది. దాని యొక్క ఉపయోగాలు ఎలాంటిదంటే, ఒక్క బెల్లపత్రం ఆ శివలింగానికి వేస్తే ఇంకంతకంటే అశ్వమేధ యాగాలు అంటారు, రాజసూయ యాగాలు అంటారు. ఈ యాగాలు కంటే ఎక్కువ ఫలాన్ని వస్తుందండి. అంటే దాని యొక్క బెల్లో చెట్టు యొక్క దివ్య తరంగాలు, వైబ్రేషన్స్, ఆ వైబ్రేషన్స్ ఉందంటే టోటల్గా మార్చేస్తుంది. అది ఔషధిగా తీసుకుంటే ఔషధుల్లో నంబర్ 1 ఔషధి. మనం బెల్లో గురించి చెప్పుకుంటూ వెళ్తే ఇది త్రిదళం త్రిగుణాకారంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారిణి. అంటే మీకు 3 జన్మల వరకు అది తీసుకునే వాళ్ళకి తీర్థంగా తీసుకొని దాని ఫలం యజ్ఞంలో వేయటం వలన వచ్చే ఫలాలు కానీ ఇవన్నీ అంటే ఆ వాసన అరోమా అనేది ఎలాంటిదంటే మన ఉన్న టాక్సిన్స్ని తీసేస్తూ ఉంటుంది. మనం తీసుకున్న అది ఆరోగ్యపరంగా అత్యద్భుతమైంది. వేసవికాలంలో మీరు బయటకు వెళ్ళండి, వేడితో మీకు ఎలాంటి వస్తాయంటే మూర్చబడిపోయినట్టు పడిపోతారు ఆ ఎండలకి, దానికి వేడి తగిలితే. తర్వాత బ్రెయిన్ ఫీవర్ వస్తుంది, ఒంటేలు ఆగిపోతాయి, టెంపరేచర్ పెరిగిన. వీటన్నిటికీ మీరు ఒక బెల్లు ఆ తీర్థం తీసుకుని మీరు బయటకు వెళ్తే బాడీ అంతా చల్లగా కూల్గా ఉంటుంది. ఇది వైబ్రేషన్స్ అలా ఉంటాయి అన్నమాట. ఈ ఔషధుల్లో అనేక రకాల ఔషధులు మనకి చెప్పారు. మనం నిలబడింది ఇది పుత్రంజీవ అంటే మీకు మహారాజులు చక్రవర్తులు ఈ ఒక్క చెట్టు కోసం వాళ్ళు యుద్ధాలు చేశారు. ఏంటి ఆ చెట్టు ఉంటే దీని వైబ్రేషన్తో పిల్లలు మంచి తేజస్సు వస్తుంది, ఓజస్సు వస్తుంది. వాళ్ళలో ఒక దీక్ష, ఇవన్నీ చెట్టుకి అంత ప్రాధాన్యత ఉంది. సో మీరు ఆ విధంగా చెప్పుకుంటూ వెళ్తే ఇవన్నీ మీకు కనిపించేవన్నీ ధ్వజస్తంభానికి వాడే మాంసరోహిణి. ఇది బెల్వ పక్కనే ఉంది. త్రిదళం, అట్లాగే ఏక బెల్లం, అట్లాగే మహాబెల్లం, ఇలాంటివి కూడా చాలా రకాలు. ఉసిరిక చెట్టు దగ్గర భోజనాలు చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ జరిగేవన్నీ అవే. ఉసిరి చెట్టుకి అది కూడా శంకరాచార్యులు ఉసిరి
ఒక చిన్న కాయ వారికి భిక్షాటనలో వేస్తే కనక వర్షం కురిపించేశారు. అంటే ఏంటి, దాంట్లో అంత మహత్వ శక్తి ఉందనేది మనకు చెప్పడం అన్నమాట. అట్లాగే మీకు తులసి మొక్క మనకి ఈరోజు అది విష్ణువుకి చిహ్నంగా ఉంది. సరస్వతి మొక్క బ్రహ్మకి సృష్టికి చిహ్నంగా ఉంది. బిల్వ ఈశ్వరునికి సేవగా ఉంది. కానీ ఎవరి చేతి నుంచి వచ్చింది? లక్ష్మీ చేతి నుంచి వచ్చింది. ఇవన్నీ కూడా మనకి లోపల ఏ అయితే ఇంద్రియాలు ఉన్నాయో ఇంద్రియాలను నిగ్రహించే శక్తి వీటి ద్వారా వస్తుంది. ఏకాగ్రత దీని ద్వారా వస్తుంది. అందుకనే భారతదేశం ఎప్పుడు ఉన్నత స్థితిలో ఎందుకుందంటే ఈ పుణ్యభూమిలో ఇలాంటి పవిత్ర వృక్షాలు వాళ్ళు దివ్య దృష్టితో వీటన్ని కనుగొని ఒక భారతదేశంలోనే ఇవన్నీ ఉన్నాయి. మన తులసి కూడా అంతరించిపోయిందంటే అధర్మం అంత పెరిగిందండి. నీకు మనుషుల్లో ధర్మం అధర్మం అనేది ఏది ఎలా ఉంటుందంటే ఈ తులసి చెట్టు, ఈ మనం చెప్పిన బ్రహ్మకు సంబంధించింది ఏదైతే సరస్వతి ఆకు, అట్లాగే మీకు బిల్వ, ఈ ఇట్లాంటివన్నీ కూడా నదులు ఎలా అంతరించిపోతున్నాయో, సరస్వతి నది అంతరించిపోయింది కదా, అంటే ధర్మం ఆ విధంగా దిగజారుతున్నప్పుడు ఈ పవిత్ర వృక్షాలు కనుమరుగైపోతాయి. ఇప్పటికే అన్నీ కనుమరుగైంది, కానీ ఇంకా తులసి చెట్టు కూడా కనుమరుగే రోజు రాబోతుంది భారతదేశంలో. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచానికి ఇవ్వాల్సినవన్నీ మనం ఇచ్చాం. కానీ ఈరోజు ప్రపంచం దగ్గర మనం బెగ్గింగ్ అడుగు అంటే మన ధర్మం దిగజారిపోయింది. ధర్మం ఎందుకు దిగజారిపోయి? ఈ చెట్లు, ఈ పవిత్ర వృక్షాలు పోషించడం తగ్గించేసాం. తులసి కూడా పోయిందంటే ఇంకా 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 ఇది అంతకంటే దురదృష్టం ఇంకేముండదు. నదులు ఎలా అంతరించిపోతున్నాయో అలా ఈ తులసి కూడా భారతదేశంలో అంతరించకుండా ఉండాలంటే మనవంతు ఏం చేయాలనే దాంట్లో ఈ వృక్షాలు యొక్క ఉపయోగాలు మనం చెప్తే వాటి యొక్క విశిష్టతను బట్టి అందరూ పండించుకుంటారు. ప్రతి ఇంటా వస్తుంది. ప్రతి ఇంటా వచ్చింది అనుకోండి, అలాంటి కొన్ని మన దగ్గర 800 రకాల ఈ ఔషధులు మన దగ్గర ఉన్నాయి. వీటిలో బిల్వ అనేది నంబర్ 1 పవిత్రతకి. అట్లాగే దర్భ ఆల్సో పవిత్రానికి. అట్లాగే గ్రహణం పడేటప్పుడు ప్రతి చోట ప్రతి కార్యంలోనూ మీకు ఉంగరం అలా పెట్టుకుంటారు. అది దర్భ ఏంటంటే మనం ఈవెన్ ఆసనం మనం వేసుకుని మనం ధ్యానం చేయాలంటే దానికి రావి చెట్టు కూడా మనం బౌద్ధ వృక్షం, అది పవిత్ర వృక్షం. దాని కింద మన బుద్ధుడు కూడా మంచి తపస్సు ఆయన చేసుకున్నారు. అట్లాగే మనకి ఈ నవగ్రహం అని, నక్షత్రం అని, రాశివనం అని, పంచవటి వనం అని, పంచభూత వనం అని, ఇలా మీకు అనేక 21 పత్రికలు, అట్లాగే సప్తఋషి వనం అని, ఈ వనాలన్నీ కొన్ని మూలికలు మనం ఇక్కడ ఆకులు పెట్టాం. ఈ ఆకులు ఏ విధంగా ఔషధులు మనం ఒక ఆహారంగా ఎలా తీసుకోవచ్చు, అట్లాగే మీ కషాయంగా ఎలా తీసుకోవచ్చు, ఏవి దగ్గరుంటే ఏం మంచిది, ఇవన్నీ కూడా నేను మీకు ఈ కొన్ని ఔషధాల గురించి మనం మాట్లాడుకుందాం. వెళ్దాం. సార్ ముందుగా మాకు ఏం తెలియజేస్తున్నారు సార్? మీకు కల్పవృక్షం, మనకిది కల్పవృక్షం, ఇది ద బెస్ట్ జ్యూస్ ఆన్ ద ప్లానెట్. లండన్లో దీని గురించి ప్లానెట్లో బెస్ట్ జ్యూస్ అంటే దీన్ని బ్రహ్మాంలిక అంటారు, దాన్నే కల్పవృక్షం అంటాం. అదే బాబాబ్ కూడా అంటారు. ఓకే. దీన్ని కషాయంగా ఇట్లా చేసుకోవాలంటే ఇట్లా ఇలా 5 ఆకులు కలిసి ఉంటాయి అన్నమాట. 5 ఆకులు అంటే మనం ఈ తుంచేసి ఈ మరిగిపెట్టింది వాటర్ ఉంది కదా, ఇప్పుడు ఇవి దీంట్లో వేసేసుకుని ఈ వాటర్ దీని మీద అలా ఒక 4 నిమిషాలు మరగబెట్టి 2 నిమిషాలు అట్లా మూత పెట్టేసి తర్వాత వీటిని వేడివేడిగా తాగాలంటే మీరు వేడివేడిగా ఇలా, లేకపోతే ఫిల్టర్ చేసి చల్లారినాక ఒకసారి కూడా తాగేయచ్చు. సార్ ఇది ఏ టైంలో తీసుకోవాలి? ఇది పొద్దున్నే
ఫస్ట్ ఎవరైనా చేయాల్సింది కొబ్బరి నూనె 3 స్పూన్లు మనం పొరగడుపును తీసుకుని 45 మినిట్స్ ఆగి అప్పుడు ఈ కషాయం తీసుకుంటే మీలో ఎలాంటి శక్తి వస్తుందంటే ఈ గబ్బిడాల వలన మీకు వైరస్లు వచ్చింది, కోళ్ళ వలన వైరస్ వచ్చింది, ఇవన్నీ రోజుకు ఒకటి వస్తూ ఉంటుంది. వీటిని రెసిస్టెన్స్ పవర్ మనం పెంచుకోవాలి. కానీ ఆ గబ్బిడాలను చంపేయండి, ఈ కోళ్ళని చంపేయండి, పందులను చంపేయండి, ఆవులను చంపేయండి, ఇక ప్రపంచం అంతా దాని మీద పడిపోతుంది అనమాట. ఒక దేశం వచ్చిందంటే ఇక్కడ, ఒక దేశం వచ్చింది అక్కడ ఫీవర్ వచ్చేస్తుంది, మాకు కూడా వచ్చేస్తుంది. ఇలాంటిది మనలో రెసిస్టెన్స్ పవర్ పెట్టుకోవాలంటే ఇది నంబర్ 1. ఓకే సార్, ఇప్పుడు ఈ కల్పవృక్షం అనేది మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇలా వాటర్లో వేసుకొని తీసుకోవచ్చా, లేదనుకుంటే ఇంకా మనం నేను చెప్పాను కదా జ్యూస్ ఫ్రూట్ జ్యూస్. మనం ఏంటంటే అందరికి అందుబాటులో దొరికేది ఏంటి ఆకు. ఫ్రూట్ అంటే అది సీజన్కి వస్తుంది, ఆకులు 365 days ఉంటాయి. అందువల్ల ఫ్రూట్ వచ్చినప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్ చేసుకోవాలి. ఆ జ్యూస్ అది ఎలా ఉంటుందంటే ఆ చెట్టు కానీ ఎలిఫెంట్కి కనిపించిందంటే ఎలిఫెంట్స్ దాన్ని ఒక బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ లాగా తినేస్తాయి మొత్తం. ఇంకా అది చెట్టుని ఈ మాత్రం కూడా మిగులుతుంది, మొత్తం తినేస్తాయి. అది అంత తీపిగా పుల్లగా, ఆ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. సో అందువల్ల మనం ఆ జ్యూస్ ఉంటుంది కదా, మనం ఇమ్మిలి వాడకూడదు. ఇమ్మిలి అంటే చింతపండు వాడకూడదు. అది ఉంటే అది దొరకట్లేదు. ఎందుకుని మనం అంతా అంతరించిపోతుంది అని చెప్పాను కదా, దాంట్లో అది కూడా ఒకటి అన్నమాట. అలాంటిది మనం బ్రహ్మామలిక, దాన్నే కల్పవృక్షం. ఎవరు చెప్పారు ఇది కల్పవృక్షం అని? మన వేదాలు చెప్పినాయి, శరకుడు సమితి చెప్పాడు. మొన్న శంకరాచార్యుడు కూడా దీని కింద తపస్సు చేసి ఈ చెట్టు కింద ఇదే బ్రహ్మామలిక ఈజ్ కల్పవృక్షం. మన ఆరోగ్యానికి ఇది నంబర్ 1 అన్నమాట. ఇది అత్యద్భుతమైనది. దీంట్లో ఈ వైబ్రేషన్స్ ఇవి ఒక దివ్య శక్తి అన్నమాట. దీంట్లో చుట్టుపక్కల అందరినీ మనం లోన్ ఉందని కానీ లోన్ తీసుకోగానే అన్నీ ఏదైతే మొత్తం ఆక్సిజన్ పంపింగ్ జరుగుతూ ఉంటుంది. మన లోన్ అన్ని ఆక్సిజన్ ఉంటేనే ఆక్సిజన్ అందుకుని క్యాన్సర్ లాంటి ఇట్లాంటి ఈ వైరస్ లాంటి బ్యాడ్ బ్యాక్టీరియాలు ఇవన్నీ కూడా రానియకుండా చేసి మంచిగా మనం ఏది తిన్నా ఆహారం పిచ్చి లేనిపోయి అవి తీసుకున్నా కూడా ఇవి రుగ్మతల నుంచి కాపాడుతుంది, రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది. అట్లా మీకు ఆ ఫ్రూట్ జ్యూస్ కూడా నేను చెప్పాను కదా, ఫ్రూట్ జ్యూస్ ఇస్ ద బెస్ట్ జ్యూస్ అన్నమాట. ఆ విధంగా మనం దీన్ని ప్రతి ఇంటా ఉండవలసిన చెట్టు. కానీ ఇది పెద్ద చెట్టు కాబట్టి అందువల్ల మనం ఎక్కడైనా టెంపుల్స్ దగ్గర, పార్కుల్లోనూ అక్కడ మనం కామన్ ఏరియాస్ ఉంటాయో అక్కడ మనం వాడికి పెట్టుకోవాలి. రెండోది ఇది చూసారు కదా, ఇదేంటి సార్ మనీ ప్లాంట్ లా ఉంది? తిప్పతీగ. దీన్నే సంస్కృతంలో అడగాలి మీరు పేరు. చెప్పండి సార్. అమృతవల్లి. అమృతవల్లి పేరులోనే అమృతం ఉంది. మీరు ఇది ఇలా కట్ చేసి మీరు ఒక మళ్ళా చెట్టు కొమ్మ మీద అట్లా పడేస్తే దానికి అది మళ్ళీ పాక్కుంటూ వెళ్ళిపోతుంది. దీనికి మరణం లేదు. అందుకని అమృతం. అమృతం అంటే ఏంటి? మరణం లేకపోవటం. దీంట్లో 1 గ్రామ్ దీని నుంచి చేస్తారు కదా. 1 గ్రామ్ 10,000 రూపీస్ కొన్నా కూడా దొరకటం కాదు, దొరుకుతుంది కానీ తెలియదు ఎక్కడ దొరుకుతుంది. ఈ పెరట్లో దొరుకుతాయి కానీ విలువ తెలియదు. మనం అసలు ఇది ఒక అమృతవల్లి, ఇది మనకి ఇంత ఉపయోగం ఉంది, దీన్ని ఎలా వాడుకోవాలి ఏమి తెలియదు. అంటే ఊరికే పెరుగుతుంది కాబట్టి విలువ తెలియకుండా పోయిందేమో మాకు. ఇది టినోస్పరా అని కూడా ఇట్లా, దీని కూడా 5 ఆకులు. సార్ దీనికి లిమిట్ ఉంటుందా? ఇన్ని ఆకులు తీసుకోవాలి? మనం ఎక్కువ మనం అరగుప్పుడు జస్ట్ ఇట్లా తుంచేసి మనం ఆ విధంగా హాట్ వాటర్ వేసి ఇలా తీసుకోవడంలో అత్యద్భుతమైన. 4 నిమిషాలు బాయిల్ చేయటం, 2 నిమిషాలు మూత పెట్టేసి మనం తీసుకోవడం. వేడివేడిగా బాగుందంటే దీంట్లో బెల్లం, అంటే ఏ బెల్లం వాడాలి? తాటి బెల్లం. మీరు మళ్ళీ ఈ చెరుకు నుంచి చేసే బెల్లం వాడకూడదు, దాంట్లో గ్లూకోజ్ ఎక్కువ. ఈ తాటి బెల్లంలో ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజ్ వల్ల మీకు ఇట్లాంటి డయాబెటీస్ రానియకుండా చేసే గుణం ఉంటే కూడా పోగొట్టే గుణం దాంట్లో. అది తాటి బెల్లం కానీ, ఈత బెల్లం కానీ, జీలుగు బెల్లం కానీ, వీటిని వాడుకోవాలి. సో ఇది దేనికి పనిచేస్తుంది అంటారు సార్? ఇది ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ అందరికి ఇందాక ఏం చెప్పానో, యాంటీ ఆక్సిడెంట్, హైలీ యాంటీ ఆక్సిడెంట్. మీకు ఇది తీసుకున్నప్పుడు 10 మంది
లో ఎవరైనా ఒకరు తుమ్మినా దగ్గినా జలుబు వచ్చినా ఇద్దరికి వస్తుంది, తత్మావులకు రాదు. ఎందుకుని వీళ్ళకి రెసిస్టెన్స్ పవర్ లేదు ఇద్దరికి, తత్మావులకి ఏడుగురికి ఎక్కువ ఉంది, రెసిస్టెన్స్ పవర్ ఉంది. అందుకని వాళ్ళకి అది తొందరగా రాదు. అలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగాలంటే ఇది అత్యద్భుతం. దీన్ని చక్కగా మెడిసిన్స్, ఆయుర్వేద వాళ్ళు చక్కగా మెడిసిన్స్ కూడా చేస్తారు. మన దగ్గర కూడా ఈ మెడిసిన్స్ ఇవన్నీ, ఇది బొట్టిన వేలంత సైజు వచ్చినప్పుడు దీని యొక్క పైన ఏదైతే ఉంటుందో ఈ తోలు, దీన్ని తీసేసి అద్భుతం, ఇదే అద్భుతమే. మనం అరటి పండు తోలు పారేస్తాం, కానీ తోలులో ఎక్కువ గుణాలు ఉన్నాయి. దీన్ని పాలల్లో వేడి చేసి పౌడర్ చేసుకుని ఇది బాటిల్లో మీరు పెట్టుకోవచ్చు. మొత్తం వేడి చేసేసి బాయిల్ చేసేస్తే పౌడర్ వస్తుంది. ఆ పౌడరు నేను చెప్పాను కదా 10,000 రూపాయలు గ్రామైనా, చాలా తక్కువే మన యొక్క ఉపయోగాల గురించి చెప్తే. సో ఇలాంటి వనమూలికలు మనం మన ఇంట్లో తప్పకుండా ఉండవలసింది. చెట్టు ఏదైనా సరే మీకు ఒక పాకటానికి కావాల్సిన వీళ్ళు ఉండే గోడ ఉంటే గోడ, లేకపోతే చెట్టు ఉంటే చెట్టు పక్కన అది వేసేస్తే ఒకసారి వేసారనుకోండి వచ్చేస్తుంది. ఈ దినం పక్క అక్కడికి కూడా వచ్చేస్తాయి. వీటికి పూల నుంచి విత్తనాలు ఆ విధంగా స్ప్రెడ్ అవుతాయి. ఒకళ్ళు వాడటం మొదలు పెడితే 10 ఇళ్ళలోకి వచ్చేస్తాయి. ఆ విధంగా మనం ఇది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చక్కగా దీన్ని ఏమంటారో తెలుసా? అమృతవల్లి. అందరికీ తెలిసే భాషలో చెప్పాలంటే తిప్పతీగ అంటారు. సో ఇది ఎక్కడ వేసినా మనకి పెరుగుతుంది. చిన్నగా పాకే ప్లేస్ ఉంటే చాలండి, ఇంట్లో కూడా మనం హ్యాపీగా పెంచుకొని మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. ఇంకొకటి ఇది చూసారు కదా, పునర్నవ. చూసారా, పేరులోనే పునర్నవ. పునర్నవ అంటే మన బాడీ ఎంత దిగజారిపోయిన అనారోగ్యం అయిపోయి మళ్ళా వీటి కషాయం మనం తీసుకుంటే మళ్ళా కొత్త యవ్వనం వచ్చేస్తుంది, అంత శక్తివంతంగా అవుతుంది. బుద్ధి బలమే కాకుండా మనకి ప్రతి ఆర్గాను దాని కొత్తదనం వచ్చేస్తుంది. లివర్ దగ్గర నుంచి, కిడ్నీ దగ్గర నుంచి, హార్ట్ దగ్గర నుంచి, ఒకటని చర్మం దగ్గర నుంచి మీకు అంత అద్భుతమైన మీకు. దీన్ని కూడా మీరు జస్ట్ వేలతో సహా ఇవి తీసుకుని మీకు ఈ గ్లాస్ ఇది బాయిల్ చేయటానికి ఇది చూసారు కదా, అవును, ఇది హాట్గా ఉంది కదా, దీన్ని 2 నిమిషాలు ఇలా మూత పెట్టేసి మనం దాన్ని వేడిగా ఉన్నప్పుడు సిప్ చేసుకోవచ్చు. అదే మీరు చల్లార్చి ఒకసారి తీసుకోవచ్చు. ఓకే, బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు అంటారా సార్? లేకుంటే ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు తీసుకోవాలా? ఎప్పటికప్పుడు, బికాజ్ ఇవన్నీ దొరికాయి కాబట్టి ఫ్రెష్ గా ఎప్పుడు తీసుకుంటే చాలా మంచిది. ఇది జస్ట్ ఇట్లా పునర్నవ. ఇవి ఫిల్టర్ చేసుకుంటే ఆకులు నోట్లోకి వెళ్ళకుండా ఉంటాయి. ఓకే ఓకే. దీన్ని ఇందాక చెప్పినట్టుగా అమృతవల్లి లాగా దీన్ని కూడా ఎండబెట్టి, ఎండ అంటే ఎప్పుడు సన్కి ఎక్స్పోజ్ కాకూడదు. ఓకే ఓకే, నీడలోనే ఆరబెట్టుకోవాలి. అవి కొద్దిగా చల్లదనం లేని చోట ఉండాలి, తొందరలో డ్రై అవుతుంది. దీన్ని పౌడర్ చేసుకుని మీరు చక్కగా అన్ని ఆకుకూరల్లోనూ, మీకు మామూలు కూరల్లోనూ మీకు కరివేపాకు పౌడర్ ఎట్టేస్తాము, ఆ విధంగా ఈ పౌడర్ వేసుకుని తీసుకోవచ్చు. అట్లాగే కషాయంగా కూడా పౌడర్ వేసుకుని తీసుకోవచ్చు. ఇది పాలల్లో కూడా మిక్స్ చేసుకోవచ్చు. అన్నిట్లో మీకు ఒకదానిలోని కాదు. ఇది కూడా పెరటి మొక్కే, కానీ 750 సంవత్సరాల క్రితం ఇది మన వాళ్ళు దీంతో ఎలాంటి శక్తి సంపాదించారంటే న్యూ ఇన్వెన్షన్స్, కొత్త కనిపెట్టడం. ఈ వనమూలికల యొక్క గొప్పతనం ఇదే. మనిషిలో ఆధ్యాత్మిక శక్తి, దాని గురించి సపరేట్ సబ్జెక్ట్ అది. దీని నుంచి ఏ విధంగా ఇందా చెప్పినట్టు ఏకాగ్రత ఇదంతా ఇది మన రథం. ఇది ఒక రథం. ఈ రథాన్ని బాగు చేసుకుంటేనే ముందుకు నడిపిస్తుంది. తర్వాత ఆధ్యాత్మిక, తర్వాత ముందు రథం బాగుండాలి. మనం కూర్చోలేము, నుంచోలేము. హాస్పిటల్ అయినప్పుడు బాగుంది గురించి చింతించే ఇంకెక్కడ ఉంటుంది. సో ఆ విధంగా మనం ఈ పునర్నవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
మన ఋషులు పేర్లు చూడండి ఎలా చక్కగా పెట్టారు. అవును, పునర్నవ పునర్నవ దాని పేరు. అమృతవల్లి, కల్పవృక్షం. ఇలా. సో చూసారు కదా ఎస్, పునర్నవ తీసుకోవడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇది కూడా మనం పెరట్లోనే పెంచుకోవచ్చు అంట. సో ఇది తీసుకోవడం వల్ల 1 కాదు 2 కాదండి, చాలా 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 ఉపయోగాలు ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే మనం ఏదైతే జబ్బు పడి మొత్తం కోలుకోలేము అనే పరిస్థితిలో ఇది మాత్రం దీని కషాయం తీసుకున్నట్లయితే మళ్ళీ రీయాక్టివేట్ అయిపోతామంట. సో ఈ పునర్నవని మనం ఇంట్లో కూడా పెంచుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. సార్ మరి ఔషధ మొక్క గురించి తెలియజేస్తారా సార్? ఇది చూశారు కదా, రావి ఆకులు. ఇది అందరికీ తెలిసింది, కానీ దీని యొక్క అద్భుతమైంది మీరు దీంట్లో కృష్ణుని కూడా విష్ణువుని ఈ ఆకు మీద బాలుడిగా చూపిస్తారు. అంటే చివరి దశలో భూమి 1 వంతే, నీరు 3 వంతులు. అయినా మరి ఎలా సాధ్యం? 3 వంతులు నీరు ఉండి భూమి కరిగిపోవాలి కదా, ఉండాలి కదా. మనకి ఇదంతా అద్భుత శక్తి ఈయనలోనే ఉంది. ఇది బౌద్ధ వృక్షం కూడా అంటారు దీన్ని. నవగ్రహాల్లో బృహస్పతికి ఇది చెట్టు. అంటే బృహస్పతి అంటే ఏంటి? గురుస్థానం తీసుకున్నాం. అందుకనే బుద్ధుడు కూడా ఇక్కడ తపస్సు చేసి బౌద్ధ వృక్షం కింద తను ఎన్లైటెండ్ అయ్యారు. సో ఇది ఆకాశలింగానికి కూడా ఇదే చెట్టు. ఆకాశలింగం, నటరాజ్, శివకామాక్షి, ఆమె కూడా రావి చెట్టు. దీంట్లో ఏముంది? సల్ఫర్ సౌండ్. మనకి కంఠంలో ఆ శబ్దం కూడా బ్రహ్మం అంటారు. శబ్దం లేని వాడు ఇంకేం లేదు. చిన్నపిల్లలు 5 సంవత్సరాల వరకు మాట రాకపోతే దీని చిగురు ఆకులు తినిపించేవాళ్ళు, మాట వచ్చేది. అట్లా కోకిల తీసుకుంటారు, చిగురాకులు తీసుకుంటారు. ఇది ఎక్కడైతే ఉంటుందో చెట్టు చుట్టూ పరిసరాలన్నీ అద్భుతమైన దివ్య చైతన్యాన్ని చేకూరుస్తాయి. అందువల్ల ఒక చెట్టు అనేది రావి చెట్టు, దానికి ప్రదర్శన కూడా చెప్తారు. అట్లాగే దీన్ని కూడా మనం కషాయంగా కూడా ఇట్లాగే లేత ఆకులనే మామూలైన ఆకుల్లో దీంట్లో ఏం లేదు. ఇలా చుంచేసి వీటిని మనం ఇట్లాగే గ్లాసులో వేడి నీళ్ళలో ఇలా వేసుకుని మూత పెట్టేసి ఈ రావి ఎక్కడైతే ఉంటుందో మీకు అనేక ఔషధ మొక్కలు కూడా వస్తాయి. ఎందుకని? పక్షులు ఈ చెట్టు మీదకి వస్తాయి, సీడ్స్కి వస్తాయి. ఆ సీడ్స్ తీసుకుని అవి ఈ సీడ్స్తో పాటు అక్కడక్కడ వేరే వాటికి సంబంధించిన ఏంటంటే ఈ వృక్షాల దగ్గరికి పర్టికులర్గా ఈ పవిత్ర వృక్షాల దగ్గరికి వచ్చేవి అవి కూడా పవిత్ర వృక్షాల యొక్క సీడే తీసుకుంటాయి. నార్మల్ ఇంకేవి తినవు, నార్మల్గా తినవు. దేనికి వాటికి తెలుసు ఇది చాలా పవిత్రమైంది. అలాంటి వాటిని తీసుకుని ఈ చుట్టుపక్కల అక్కడక్కడ ఈ బర్డ్ డ్రాప్స్ అంటారు, అవి తిన్నాక విత్తనాలు పడతాయి. మరి మీకు మళ్ళా చుట్టూ వైబ్రేషన్. అందువలన రావి చెట్టు, బ్రహ్మమేడి ఇవన్నీ కూడా అద్భుతమైన ఔషధులలో వీటిని రావి చెట్టు. రావి చెట్టు అంటే మనం గుళ్ళో ఉంటుంది, చుట్టువైపులో మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాము, దాని వైబ్రేషన్ మనకు వస్తుంది, ఇంతవరకే తెలుసు. కానీ మీరు ఇప్పుడు ఒక పాయింట్ అయితే చెప్పారు, అదేంటంటే చిన్నపిల్లలకి 5 సంవత్సరాల మాట రాని వాళ్ళకి దాన్ని ఆకు తినిపిస్తే మాట వస్తుందని చెప్పారు కదా. ఈ విషయం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. అదే కాకుండా క్యాన్సర్ వ్యాధి ఉండేవాళ్ళు ఇది కషాయంగా తీసుకుంటే అంతే, ఎలాంటి క్యాన్సర్ అయినా. మీకు అనేక రకాల క్యాన్సర్స్ ఉన్నాయి ఈ కషాయాలు. దాంట్లో దీంతో పాటుగా ఈ కషాయాలు తీసుకునేటప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, కంటిన్యూగా ఒకే కషాయం తీసుకోకూడదు. మనం కొబ్బరి నూనె 3 చెంచాలు తీసుకున్నాక 45 మినిట్స్ ఆగి ఇది తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు రావి చెట్టు మనం ఏదో పూజకని కాదు, పూజకి పెట్టాము అంటే దాంట్లో అద్భుతమైన గుణాలు ఉన్నాయి, దివ్య శక్తులు ఉన్నాయి, దివ్య వైబ్రేషన్స్ ఉన్నాయి, దేవతా వృక్షాలు, ఔషధులు, వీటి యొక్క ఇవి ఉండే చోటే మన జీవనం ఉండాలి. ఇవి లేకపోతే జీవించడానికి అది ప్రదేశం కింద కాదు.
సో చూస్తున్నారు కదా, రావి ఆకులు ఇప్పటి వరకు మనం టెంపుల్లో చూస్తే దాని చుట్టూ ప్రదక్షిణ చేస్తాం, దీపం పెడుతూ ఉంటాము, అంతవరకే మనకైతే తెలుసు. కానీ రావి ఆకులకు ఒక దివ్యమైన ఒక ఔషధ గుణం కూడా ఉందండి. అది ఏంటంటే క్యాన్సర్ని కూడా రానివ్వకుండా చేస్తుంది, ఉన్న వాళ్ళకి కూడా తగ్గించేస్తుందంట. సో అంతేకాకుండా చిన్నపిల్లలకి మాట రాకపోతే 5 సంవత్సరాల వరకు రావి లేత ఆకును కనుక నమిలినట్లయితే మాట కూడా వచ్చేస్తుందంట. అంతేకాదు దీన్ని మనం ప్రతిరోజు కూడా 3 టైమ్స్ వరకు తీసుకోవచ్చు అంట. మార్నింగ్, లంచ్ అయిన తర్వాత, ఆఫ్టర్నూన్, తర్వాత ఈవినింగ్ కూడా మనం ఇలా మరిగించేసి దాన్ని గ్లాస్లో తీసుకొని 2 మినిట్స్ పాటు మూత పెట్టేసి దాన్ని మనం ఎంత వేడిగా తాగలిగితే అంత వేడిగా తాగొచ్చు, లేదంటే చల్లారినా కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనలో ఉండే ఏ జబ్బైనా కూడా శుభ్రంగా దూరం చేస్తుందట ఈ రావి ఆకు. సో ఇన్ని ఉపయోగాలను ఈ రావి ఆకు మీకు ఎక్కడ కనిపించినా ఇంటికి తీసుకొచ్చి ఈ విధంగా పరిష్కారం చేసి చూడండి, ఆ మార్పు మీరే గమనిస్తారు. సో చూసారు కదా యస్, మన పెరటి రుచులు కార్యక్రమంలో పెరట్లో పెంచుకున్న ఔషధ మొక్కలు, వాటి ఉపయోగాలు, అవి ఆహారంగా తీసుకోవడం వల్ల వచ్చే ఉపయోగాలు, అలానే ఔషధంగా తీసుకోవడం వచ్చే ఉపయోగాలు చాలా తెలుసుకున్నారు కదా. కాకపోతే సమయం సరిపోవడం లేదు కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని విషయాలు తెలియజేసేందుకు నేను మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. అంతవరకు సెలవు, నమస్తే. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు, కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిజులు ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నంబర్లు 8008054321.